తెలుగు స్టార్ డైరెక్టర్స్ లో ఒక్కరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తను చేసే సినిమాలన్నీ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్నా కూడా వాటిని అభిమానులు యాక్సెప్ట్ చేసేలా కమర్షియల్ హిట్లు కొడుతూ ఉంటాడు. అలవైకుంఠపురంలో తరువాత గుంటూరు కారం సినిమా చేసిన త్రివిక్రమ్ మహేష్ వన్ మ్యాన్ షోతో ఆ సినిమాని సక్సెస్ అందుకునేలా చేశాడు. అఫ్ కోర్స్ ఆ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదు అన్న టాక్ గట్టిగానే వచ్చినా వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు ఆ గురూజీ. గుంటూరు కారం సినిమాకు కూడా తమన్ మ్యూజిక్ అందించాడు. మ్యూజిక్ పరంగా సినిమా అలరించింది. అయితే ఒకప్పుడు త్రివిక్రమ్ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ ఫిక్స్ అనేలా ఉండేది. త్రివిక్రమ్ మొదటి డైరెక్టోరియల్ మూవీ నువ్వే నువ్వేకి కోటి సంగీతం అందించగా ఆ తర్వాత తీసిన అతడుకి మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఆ తరువాత జల్సాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అద్దరగొట్టారు. అయితే ఆ తరువాత జులై, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి ఇలా వరుసగా త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్ కలిసి మ్యూజికల్ హిట్స్ కొట్టారు. నితిన్తో చేసిన ఆ సినిమా టైంలో దేవిశ్రీ ప్రసాద్ను కాదని మిక్కీజేమేయర్తో పనిచేశారు త్రివిక్రమ్. ఆ తరువాత అజ్ఞాతవాసికి అనిరుద్ని తీసుకొచ్చారు. ఎన్టీఆర్తో చేసిన అరవింద సమేతకు తమన్ని పిక్ చేసుకున్నారు. దేవిని కాదని తనను తీసుకున్న త్రివిక్రమ్ పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు తమన్ చాలా కష్టపడ్డారు. అల్లు అర్జున్తో చేసిన అలవైకుంఠపురంలో సినిమాకు తమనిచ్చిన మ్యూజికల్ ఆల్ టైమ్ ఫేవరెట్గా మారింది. ఆ సినిమాతో ఈ ఇద్దరిది కూడా బ్లాక్ బస్టర్ కాంబోగా నిలిచింది. మహేష్ గుంటూరు కారంకి కూడా తమన్ను తీసుకున్నాడు త్రివిక్రమ్. మరి మళ్ళీ అదే త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్ కలిసి పనిచేసే రోజు కోసం ఆడియన్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు. పుష్పతో తన మ్యాజిక్ స్టామినాని చూపించిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు పుష్ప 2తో రాబోతున్నాడు. పుష్ప చూసిన తరువాత అయినా కూడా త్రివిక్రమ్ దేవితో కలిసి మరోసారి పనిచేయాలని అనుకోవట్లేదా అని ఆడియన్స్కి డౌట్ వస్తుంది. త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్తో ఉంటుందని తెలిసిందే. మరి దానికి త్రివిక్రమ్ దేవిని తీసుకుంటాడా లేక తమన్ని కొనసాగిస్తాడా అన్నది తేలాల్సి ఉంది.